హలో అండి, వెల్కమ్ టు మెస్సీ రసోయి ఛానల్. ఇవాళ బీరకాయ పొట్టుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. బీరకాయ పొట్టు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టు, ఒక ఆనియన్, ఒక 8 మిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఒక టమాటో, ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు రెమ్మలు, అలాగే 2 స్పూన్స్ ఆయిల్. ముందుగా బీరకాయల స్కిన్ మొత్తం పీల్ చేసుకోవాలి. ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మిరపకాయల్ని కూడా కట్ చేసుకోవాలి. టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. బీరకాయ చట్నీ చేసుకోవడానికి ముందు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకోవాలి. ఇందులో పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. టమాటోస్ కాస్త ఫ్రై అయిన తర్వాత బీరకాయ పొట్టుని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా వేడి తగ్గిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకోవాలి. దీన్ని సన్నగా పేస్ట్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి వేసుకుందాం. చట్నీ తాలింపు వేసుకోవడానికి ఒక చిన్న కడాయి తీసుకొని
అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని చట్నీలో కలుపుకోవాలి. తాలింపు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. స్పైసీ బీరకాయ పొట్టు చట్నీ రెడీ.